దేవుని స్తోత్రం. ప్రతి కూటానికి మనం అటెండ్ అవ్వాలి. ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? బోధించే బోధకుడిని చూడకూడదు. చాలా మంది ఈరోజు బోధకులకు ఫేవరెట్లు అయిపోతారు. ఆయన అయితే చాలా బాగా చెప్తాడండి. ప్రవక్త ఏమంటాడు? అప్పుడప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చినోడు గొప్ప కాదు, నిన్ను కనిపించిన వాడు గొప్ప. ఈరోజు బిస్కెట్ ప్యాకెట్లు అందరూ పెడతారు, చుట్టం పెడతాడు, చుట్టం కానివాడు పెడతాడు. కానీ నిన్ను కన్నవాడెవడు? నిన్ను పెంచిన వాడెవడు? నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? నీ గృహాల చుట్టూ జోళ్ళు అరిగేలా తిరిగేవాళ్ళు ఎవరు? నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? బోధించే వాని మీద మన దృష్టి ఉండకూడదు, వర్తమానం మీదే మన దృష్టి ఉంచాలి. వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని ఆకర్షించింది వాక్యమే. మనకు మేలు చేయను ఉద్దేశించింది వాక్యమే. బయట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి మార్గం దొరకదు, ఇక్కడ నీకు మంచిగా దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు మంచివాడు కనుక. ఆయన ఆలోచనలు మంచివి, ఆయన తలంపులు మంచివి, ఆయన మాటలు మంచివి. అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి, మన శరీర జీవితానికి కూడా చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిదేనా? మంచిదే మనం చేయాలి. మంచి మొక్కలనే ఉంచుతాం, అంతేనా? మన ఇంటిగా ఉన్నదని అన్ని మొక్కలను ఉంచుతామా? చెప్పండి. మంచి మొక్కల్నే మనం ఉంచుతాం. మనం అందరం కూడా మంచి మొక్కలమేనా? చెప్పాలి. మంచి మొక్కలేనా? అప్పుడప్పుడు మందు కొడుతుంటాం. మీకు కొడతాం మొక్కలకి? చెప్పండి. చిక్కుడు పొద పెట్టావు, సీడట్టింది, ఏం చేస్తావు? కొట్టాలి. కొట్టకపోతే పనికిరాదు. అప్పుడప్పుడు మనకు కూడా కొడతా ఉంటారు. కోటాలు ఎట్టి నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు. దుమ్ము ధూళి కూడా ఏం చేయాలి? వదలాలి. బట్టకి మురికి వదలకపోతే ఏం చేద్దాం? మళ్ళీ బాధ బాధతావా? బాధాలా? మిమ్మల్ని కూడా బాధాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఏదో రీతిగా మిమ్మల్ని గద్దించో, ఖండించో, హెచ్చరించో ఆయన రూపంలోకి తీసుకురావాలి. కుమ్మరివాడు ఆ మట్టిని సారి మీద పెడతాడు. సారి అంటే గోడతో వచ్చిన సారి కాదు, దాన్ని కూడా ఏమంటారు? సారి అంటారు. సారి మీద పెట్టి తాను చెయ్యాలనుకునే వస్తువులు చేస్తాడు. చేసేటప్పుడు ఏం చేస్తాడు? తడుపుతాడు, చెక్కించి కొడతాడు. అతను అనుకున్న రూపంలోనికి. అందుకే మనకి కూడా మన రూపాలు పోవాలి, ఆయన రూపమే మనకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే మన రూపం సరైనది కాదు, మన రూపం మంచిది కాదు. ఏమంటాడు? వారి కంటిలో విషం ఉందంటాడు. మంచి బట్టలు వేసుకుంటే చూడలేం, ఆ పక్కింటి నుంచి వాసన వస్తే ఆగలేం. క్రైస్తవులకి చాలా బుద్ధులు ఉన్నాయి. పైకే ప్రేమ,
ఏంటది మీకు కనబడలేదు? ఏది ఏమైనా ఏదో ఒక రోజు 6-9 మధ్యలో దేవుని రాకడ, వధువు యొక్క పోకడ సిద్ధమేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది చెప్పొచ్చారు ఇక్కడికి? ఇళ్ళ కాడ మళ్ళీ వేరు వచ్చేస్తారని చెప్పారా? అది కాదు నువ్వు చెప్పడం. ప్రభు వస్తే నేను అక్కడి నుంచే మీరు కూడా సిద్ధపడి ఉండండి. నేనును నా ఇంటి వారును సిద్ధపడి ఉండాలి. ఇది కథలు చెప్పుకునే స్థలము, ఆటలు ఆడుకునే సమయం కాదు, దేవుని కొరకు సిద్ధపడే సమయం. ప్రవక్త పెరుగు గురించి మాట్లాడతాడు. పెరుగు గురించి, పాలు కాసిన తర్వాత నువ్వు ఎలా తోడుకుంటావు, నువ్వు ఎలా తోడుకుంటావు, నువ్వు ఎలా తోడుకుంటావు చూడక్కర్లే, దానికి అదే. ఇంకో సంగతి చెప్పనా, నువ్వు తోడు వేయక్కర్లే. ఆ పాలు పక్కన పెరుగు గ్లాస్ ఇట్టావనుకో తయారైపోద్ది. అలాగే మనం కూడా తయారైపోవాలి. అలాగే మనం కూడా సిద్ధపడిపోవాలి. రాకడ అయిపోయిందా అవలేదా? నేను ఒక్కరిని అడగట్లేదు, పబ్లిక్ అడుగుతున్నా. రాకడ అయిపోయిందా అవలేదా? అవలేదు కదా? అయితే మీ బ్యాచ్ నా బ్యాచ్ ఉంటాయి. చాలా మందికి రాకడ అయిపోయింది. మరి ఏళ్ళు ఎత్తపడలేదు? వీళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? రాకడ అయిపోయిందంటే వీళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా. ఇంకా బాగు చేస్తున్నారేంటి? ఇంకా సువార్త చేస్తున్నారేంటి? ఇంకా కూటాలు పెడుతున్నారేంటి? ఇంకా ప్రభురాత్రి భోజనాలు ఇస్తున్నారేంటి? ఇంకా బాప్తిసాలు ఇస్తున్నారు. ఎవరికి? రాకడ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏమి లేవు. మనకైతే రాకడ అవ్వలేదు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అంటాడు, ఆత్మయు పూజ చేయాలి. ఆ చూస్తున్నాడు ఆయన అరచేతిలో పెట్టుకుని. మళ్ళీ వచ్చాను. ఇంటికాడ ఏంటి పాటు? మనకి చెప్పాలి. ఇంటికాడ ఏంటి మన పాటు? బైబిల్ చదివే ఆలోచన ఉందా? ఇంక 24 గంటలు సెల్లేనా? కొంతమంది ఉంటారు, బ్యాచ్ ఉంటారు, యూస్లెస్ నాన్ సెన్స్ బ్యాచ్. అది చచ్చిపోచ్చు కూడా సెల్లే. సెల్ల లేకపోయినా ఉంటాడు కానీ సెల్ లేకపోతే ఉంటుంది. అక్కడ బైబిల్లో సెల్లెట్టుకుని కోటు మొక్క కూడా అడేసుకుని ఎందుకు వచ్చావు? సెల్ చూసుకోవడానిక? చూసుకో అక్కడ. ఇది సెలవు చూసుకునే స్థలం, దేవునితో ఐక్యమయ్యే స్థలం. ఇది శిరస్సు అనబడిన శరీరము, తలరాయనబడిన యేసుక్రీస్తు, ఆ మధ్యలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఈ శిరస్సును ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఆ శిరస్సును అమరుస్తాడు. మీకే కాదు, మా సంఘాన్ని కూడా చెప్తాను. చర్చలో సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఐసి కాలిపోవును కాక. తెల్లవారులు నిద్ర మానేసేసి చూడు, ఎలకల మందు తాగినాడు, పురుగుల మందు తాగినాడు, తెల్లవారు నిద్ర ఉన్నవారు హాస్పిటల్లో నిద్ర ఉంటే చెప్తాడు. అందుకే పక్కన కూర్చొని ఏం చేస్తాం మనం? నిద్రరా. ప్రసంగి 5వ మాట అంటాడు, పోయినప్పుడు ఎవరు ప్రవర్తన? మోటార్ సైకిల్ నిద్రవుతా నడిపోవనుకో ఉండే ఇంటికి ఎత్తడా? లారీ నిద్రవుతా నడిపాడు అనుకో, 2వ మాట ఉంది అక్కడ. తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు బతుకుతాడంట, తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే చచ్చిపోతాడంట. తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకి మధ్యలో జరిగేది ఏంటి? రోడ్డు మీద
యాక్సిడెంట్లు. బైబిల్ అన్నది ప్రతి తెల్లవారుజామున ఏమవుతుందన్నది, జనులు నశించిపోతారన్నాడు. ఎందుకో తెలుసు, అది నిద్ర సమయం. వాళ్ళు కావడమే కదా మనల్ని కూడా. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి కూడా ఏముంది, సమయం ఉంది. ఇంక అన్ని సమయాలలో కూడా సెల్లట్టుకుని, వంటగదిలో కూడా సెల్లట్టుకుని, బాత్రూంలో కూడా సెల్లట్టుకుని, వాష్రూమ్లో కూడా సెల్లట్టుకుని, ఇదో ఉద్యోగం వాళ్ళకి. ఇచ్చేడు అయిపోతారు. మరి పావులో పని ఉండదు, పావుగంట ఖాళీ ఉండదు, సెల్ల లేకపోతే బతకలేడు. నేను తప్పని చెప్పట్లేదు. ప్రతిదానికి ఏ సమయాన్ని దేనికి ఇస్తున్నావు? నువ్వు ఇచ్చే సమయం దేనికి, ఎవరికి ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈనాడు చాలా మంది లోకంలో యవనస్తులను ఆకర్షించేది ఎలా పెట్టుకుని నడుపుతాడు. రోడ్డు ఎలా కనపడతాయి, నీ మీదకు రాను, నా మీదకు రాను, రాకపోతే ఏం చేస్తాడు? ఇలా పెడితే నేను తప్పు చెప్తున్నాడా? కరెక్టేనా? ఇది బాంసం ఏం పోతే 5 నిమిషాలు ఆగి మాట్లాడితే వీడు కొంపేం కూలిపోతాయి. ఆకర్షణ. లోకము నిన్ను ఆకర్షిస్తుంది, చీకటి నిన్ను ఆకర్షిస్తుంది, పాపము నిన్ను ఆకర్షిస్తుంది, నీచమైన దుష్కార్యాలు నిన్ను ఆకర్షిస్తున్నాయి. నువ్వు దేనికో లొంగిపోవడానికి కాదు, యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. యేసుక్రీస్తు వచ్చింది నిన్ను బాగు చేయడానికి. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు కేక. ఎవరికి? 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 లవోదీక సంఘంలో ఉన్నవాడిగా. లవోదీక సంఘంలో ఉన్నవాడికి ఎందుకు తెగ తిట్టి పారేస్తున్నాడు? అక్కడ తెగ తిట్టుతున్నాడు. అక్కడ ఎందుకు? చదవండి, ప్రకటన 3:14. లవోదీకలో ఉన్న సంఘపు దూతకు, లవోదీక అనగా హక్కులు కలిగిన సంఘం. హక్కులు కావాలి. ఈరోజు బతికేలాగున్నా హక్కులు కావాలి. చూసారా, జీవితం ఎలాగున్నా పదవులు కావాలి. సంఘాన్ని ఏలాలి, సంఘాన్ని పరిపాలించాలి. 4 మాటలు చెప్పాలంటే మైకట్టు మాత్రం వీడు మల్లేశ్వరుడు చెప్తే నా సాక్ష్యం. నేను మాటలు రాలేను, నేను డఫండము. నా సత్యంలో నన్ను ఎత్తుకుని దించిన వాళ్ళు ఉన్నారు. ఇంకానే మరి ఇలాంటి వాడికి మాటలు ఎలాగ వచ్చాయి? దేవుడు గొప్పవాడు అంటే ఏమంటావు? ఆడ గొప్పవాడు అంటే నువ్వు గొప్పవాడు అంటావు. ఎలా గొప్పవాడు అంటే నీ దగ్గర సాక్ష్యం లేదు. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లవోదీక సంఘకాలం అనగా ప్రజల హక్కులు కలిగిన సంఘకాలం. లవోదీక సంఘకాలం అనగా గలిబిలి సంఘకాలం. లవోదీక సంఘకాలం అనగా మాటకు లోబడని సంఘకాలం, తిరస్కారం చేసే సంఘకాలం, ఎదురు తిరిగే సంఘకాలం, భయభక్తులు లేని సంఘకాలం, దేవుని వాక్యానికి లోబడలేని సంఘకాలమే లవోదీక సంఘకాలం. ఈ సంఘకాలాన్ని బాగు చేయడానికే మన కాలానికి ఒక వర్తమానికుడు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, మొదటి సంఘకాలం ఎఫెసు సంఘకాలానికి ప్రవక్త, అపోస్తలుడు, పాస్టరు, సువార్తికుడు, బోధకుడు పౌలు గారు. 2, 3, 4, 5, 6 సంస్కర్తలు. వీళ్ళు సంస్కర్తలు. 7 ప్రవక్తలు కాదు, సంస్కర్తలు. 7 ప్రవక్త. 1, 7 ప్రవక్త. పౌలు గారు ప్రవక్త, అబ్రహాం గారు ప్రవక్త. ఇది నువ్వు నేను పెట్టింది కాదు. దేవుడే స్వయంగా తన కుడి చేతిలో
తన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఆయన పెట్టుకున్నాడు. నువ్వు ఏదన్నా అడగాలనుకుంటే ఆయన అడుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ సంఘకాలానికి దేవుడు ఈ వర్తమానమును పంపించాడు. ఎందుకో తెలుసా? దాని స్థితిగతులను మార్చడానికి, వారి జీవితాలను మార్చడానికి, వారిని వాక్యము వైపు ఆకర్షించడానికే దేవుడి కాలానికి చదువు తక్కువైన పంపించాడు. వాక్యానికి చదువుతో నిమిత్తం, వాక్యానికి జ్ఞానముతో నిమిత్తం లేదు. అందుకే బైబిల్ అంటుంది, ఏమి ఎరగని వారికి బయలుపరచబడిన వర్తమానం ఇది. పసిపిల్లలకు, బాలులకు బయలుపరచబడిన వర్తమానం ఇది. ఎవరా పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ? ఆ బాలురు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఆ వర్తమానం అందరికీ కాదు. ఆ వర్తమానం ఆయన మనసులో, ఆయన ఎన్నికలో ఉన్న వారికి. దేవునికి భయం కలుగునుగా. ఆ సంఘాన్ని గురించి చెప్తున్నాడు, చదువుదాం. ఆమెను వాడును నమ్మకమైన సత్యసాక్షియు ఏమనగా నిన్ను నేను ఎరుగుతున్నాను. ఆగమ్మా, నిన్ను నేను ఎరుగుదును. ఆగండి, నిన్ను అరచేతిలో రోజు చూసుకుంటా. నువ్వు అమాసపన్ను అవునా? క్రైస్తవులు ఎంత లేరు, మంగళవారం ఏది ఇవ్వకూడదని. బైబిలే మన బతుకు. అందుకే పూర్తిగా సాగలేదు మనం. సగం సత్యం, పూర్తిగా సత్యం ఇవన్నీ ఉండవు. విత్తనం భూమిలో పడితే ఆ పాతదంతా పోద్ది. అందుకే ప్రవక్త అన్నాడు, తొక్కతో విత్తనం వారసురాలు కాదు. అది వదిలిపెడితేనే మరొకటి వస్తుంది. పాతవి గతించను, మార్పు రావాలా? ప్రభువులోకి రాకముందు చిన్న ఎట్టి, ప్రభువులోకి వచ్చిన తర్వాత కోడగుళ్ళు ఎట్టాలా? అంతే నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించాడు. కోడగుళ్ళు తెలుసా మీకు? ఎరుగుదురా? ప్రభువులోకి రాకముందేమో స్టారా, ప్రభువులోకి వచ్చాక అన్నీ తెలుసుకున్నాక ఇప్పుడు పెద్ద పెద్ద రింగిలు ఆడుతున్నారు. సైతాన్ని ఇలా కాళ్ళు పెట్టుకోవడానికి. మార్పు వీళ్ళకి బీసింగ్ వేసుదిగినా, సౌడ్ వేసుదిగినా ఓసర మిల్లులు ఇవి. రంగులు మార్చుకునే ఓసర మిల్లులు. దేవుని కొరకు బతికేవారు కాదేళ్ళు. దేవుని రాజ్యం పొందాలని ఆశ లేదు వీళ్ళకి. లోక నటన. వాళ్ళు అలాగుంటే మనం అలాగుండాలి, వీళ్ళు అలాగుంటే మనం అలాగుండాలి, వాళ్ళు అలాగుంటే మనం అలాగుండాలి. వాళ్ళని వీళ్ళని చూస్తేనే మోక్షం చేరలేవు, వాళ్ళని వీళ్ళని చూస్తే నిత్యత్వం చేరలేవు. నువ్వు యేసు వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ క్రియలు నేను, నీ రోజులు నేను, నీ టైపు నేను, నీ చరిత్ర నేను, నీ జాతకం నేను, అన్నీ తెలుసంట ఆయనకి. అయినా నువ్వేమనుకుంటున్నావంట? చదవండి. తెల్లవారుజాము 4 గంటలు వేసిపోతే పాపం చేయడానికి. క్వాలిటీ లేకపోయినా, క్యారెక్టర్ లేకపోయినా ఉన్నారు ఇక్కడ. నేను చెయ్యొద్దని అంటలేదు. తెల్లవారుజాము 4 గంటలకు చెయ్యొద్దని అంటలేదు. చెయ్యి. ప్రార్థనకు తగిన జీవితం, సువార్తకు తగిన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. 3 రకాల విశ్వాసులు ఉంటారు సంఘంలో. మరి మనం ఏ రకం చెప్పండి? ఏ రకమైన విశ్వాసులు? విశ్వాసి, అవిశ్వాసి,
ఆ వేషధారే రంగులు మార్చేది. ఇప్పుడు డ్రెస్ వేసామనుకో, దానికి నచ్చింది వాచ్ ఎట్టాలి, దానికి నచ్చింది హ్యాండ్ బ్యాగ్ ఎట్టాలి. హలో హలో అంటే ఇక్కడ ఉన్నారని. దానికి నచ్చిన చెప్పులు సెట్. అది నువ్వు అక్కడ సెట్ అవుతావు కానీ నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు. పోయే కాలం వచ్చే వాళ్ళకే సెట్, పరలోకం పోయే వాళ్ళకే సెట్ లేదు. అందుకే బ్లాక్. మేము వేసుకోమండి. ఈరోజు అవుతున్నాడు. నువ్వు వాకట్లో చేస్తున్నావా, వరండాలో చేస్తున్నావా, బెడ్రూమ్ లో చేస్తున్నావా, వంటగదిలో చేస్తున్నావా, ఇంటి ముందే వేస్తున్నావా, ఇంటి వెనకాల వేస్తున్నావా, నేను చూస్తున్నాను. నమ్మకమైన వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఆయన చూసేటప్పుడు నువ్వెలా కనబడుతున్నావు ఆయన. అందుకే దేవుని కన్ను అనే వర్తమానంలో, దేవుని కన్ను అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడు? ఆమె ఎవరో నాకు తెలియదు, నేను ఎన్నడూ చూడలేదు, ఆమెకు నాకు ముఖ పరిచయం కూడా లేదు. సుకారు అనే బావి దగ్గరికి వచ్చి ఊళ్ళోకి వచ్చింది, యాకోబు బావి దగ్గరికి వచ్చింది ఆకర్షించడానికి. అప్పటికే 6గురిని ఆకర్షించింది. 6గురు సరైన కూడెట్లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 6గురు సరైన సదుపాయం చేయలేని వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న 10 మందిని తీసుకెళ్లి ఆ సంబంధాన్ని గురించి పెళ్లి చేయలేదు. ఏ ఊళ్ళో కనబడితే ఆ ఊళ్ళో నుంచి తీసుకొచ్చింది. ఎవడో స్థిరుడు కాదు, ఎవడో నమ్మకస్తుడు కాదు. ఆమెతో జీవించేవాళ్ళ తప్ప ఆమెకు సత్మార్గాన్ని చెప్పేవాళ్ళు ఎవరో లేరు. అందరూ ఆమెను పాడు చేశారు. బాగు చేయడానికి యాకోబు బావి దగ్గరకు ఆయన వచ్చాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నపు వేళ వస్తుంది. మధ్యాహ్నం వేళ ఎవరు నీళ్ళకి వెళ్ళరు. ఆవిడకి తెలుసు ఏ టైంలో వెళ్ళాలో. ఎందుకు వెళ్దాం? అందరూ సంసారం ఏం చేస్తుంది? ఆమె టైంలో చేసుకుంటుంది. కానీ ఇవి సంసారం కాదు. ఏ టైంలో వెళ్ళొచ్చు, వెళుతుంది. ఆ బావి దగ్గర ఉన్నవాడిని చూసింది, నడక మార్చింది. అంతేనా చెప్పండి. ఆడపిల్లలందరూ ఏ బస్సు ఎక్కుతారో మగనా కుక్కలందరూ ఆ బస్సు ఎక్కుతారు. ఏమా తెగ రాసేసుకుంటారు. ఇలాగా రాసుకుంటే ఏమవుతుందా నీకు? అదేమో జరుగు అంటాడు, ఈడేమో ఉయ్యాలుగుతాడు. జరగడీడు ఆ మెట్టిల దగ్గర ఏలాడుతూ. నిజమేనా? ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపడానికి కూడా భయం. ఈరోజు పిల్లల్ని కాలేజీకి పంపడానికి కూడా భయం. పంపుతూ అమ్మే వెళ్తుంది కూడానే. నెలకొకసారి అయినా వెళ్ళి మా అమ్మాయి ఎలా చదువుతుందని అడిగవా? కాలేజీకి అటెండ్ అవుతుందా, స్కూల్కి అటెండ్ అవుతుందా అని అడిగావా? నీకు బాధ్యత లేదా? అందుకే దేవుని ప్రవక్త చెప్పాడు, చెడిపోయిన ఈ సంఘకాలం, పాడైపోయిన ఈ సంఘకాలం మనుషులు ఎటువంటి వారు చూడండి, చదవండి. చల్లగానైనను, పైకి ఏమనుకుంటున్నావు? నేను సూపర్గా ఉన్నాను, పాటలు పాడేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, టైంకి వెళ్ళిపోతున్నాను. కానీ జీవితం మాత్రం లేదు. చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. దేవుడు ఉండాలనుకున్నట్టుగా నువ్వు లేవు. నీ ఉండాలనుకున్నట్టుగా నీవు ఉన్నావు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉంది? వారు అనుకున్నట్టే ఉంటున్నారు, వారు ఉండాలనుకున్నట్టే ఉంటున్నారు, వారు చేయాలనుకున్నట్టే చేస్తున్నారు, వారు నడవాలనుకున్నట్టే నడుస్తున్నారు, వారు జీవించాలన్నట్టే జీవిస్తున్నారు తప్ప వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అందరూ విఫలమైపోతున్నారు. అందుకే 119:9 119:9 దేని చేత యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటే, దేంతో? సెల్ ఫోన్ మనిషి జీవితాన్ని శుద్ధి చేయదు, మనిషిని ఏం చేస్తారు? ఇంకా బానిసగా చేసేస్తారు. సెల్ ఫోన్ చూస్తే నీకు టైం తెలియదు, సెల్ ఫోన్ చూస్తే నువ్వు టైం మెయింటైన్ చేయలేవు. సెల్ ఫోన్ ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచం అంతా అందులోనే ఉంది, నానా చెత్త అంతా అందులోనే ఉంది, నానా గత్తరంతా అందులోనే ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, సెల్ ఫోను చూస్తే నీ నడవడిక బాగుపడదు. లోకములో నీకు నచ్చింది చేస్తే నీ జీవితం బాగుపడదు, ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకు బాగుపడదు. నీ బ్రతుకు బాగుపడాలనుకుంటే దేవుడు నీ కొరకు రాయించిన గ్రంథమే, ఆ వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యవనస్తులు దేని చేత కళ్ళు మూసుకుపోయే కాలం ఏదంటే యవన కాలం. అందుకే సంసోను ఏం చేశాడు? గాజాకి వెళ్ళాడు, ఒక అమ్మాయి తెచ్చుకున్నాడు, ఇబ్రాహిం వెళ్ళాడు, అది పని అదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతి ప్రమాదకరమైన కాలం ఏదంటే యవన కాలం. ఈ యవన కాలంలో ఉన్న సోదరి సోదరులారా, బైబిల్ చెప్తుంది, పౌలు గారు రాశాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. అది ప్రమాదకరమైన కాలం, అది నిలవని కాలం, అది కయ్యానికి కాలు దువ్వే కాలం, చెడిపోయే కాలం, దుష్ట సంఘర్షాలు చేసే కాలం, అది లేనిపోయిన అలవాట్లు నేర్చుకునే కాలం, అది చల్లగా లేవు, వెచ్చగాను లేవు. అమ్మకు ఉపయోగపడవు, దేవునికి ఉపయోగపడవు. చూడండి, అమ్మకు అన్నది, ఎత్తుల్లో తిరుగుతున్న రోడ్డు మీద 12 అయినా అన్నారా? ఆ రోడ్డు కూడా బరి తెగించి రాత్రి 12 అయినా సరే పనిచేసుకున్న రోడ్డు మీద. మీ కాలంలో చూసారా అలాంటి? అమ్మా, మీ కాలంలో చూసారా? కనుకున్న తల్లిదండ్రులకు ఉపయోగపడరు, దేవునికి ఉపయోగపడరు. దేవుని బిడ్డలారా, మోసే కాలంలో ముగ్గురు ఉన్నారు, కోరహు, దాతాను, అబిరాములు. మోసేని ఎదిరించారు, మోసేని చిన్నతనం చూశారు, మోసేని బాధ పెట్టారు, మా మీద నిన్ను తీర్పరగా పెట్టినాడు ఎవడని చెప్పి వాదించారు. దేవుడు చూశాడు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా పనిచేయట్లేదు, ఉత్తరం వేద్దామంటే వెళ్తలేదు. ఎక్కడ పోయారు? పసిగట్టలేనటువంటి అగాధంలో పోయారు. పాస్టర్ మీద తిరుగుబాటు చేసేవాడికి ఇదే గతి. సేవకుడి మీద తిరుగుబాటు చేయకు, సేవకుడిని ఏడిపించుకో, సేవకుడిని దుఃఖపెట్టుకో. ఒకవేళ సేవకుడు ఇక్కడ నుండి కానీ ఏడ్చాడు అనుకో, నీ ప్రయాస అంతా నిష్ప్రయోజనమే. ఎప్పుడు సేవకుడు
కంటి తడి పెట్టకూడదు. సేవకుడు సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. సేవకుడు ఆనందిస్తేనే మీరు సంతోషంగా ఉంటారు. సేవకుడు మంచిగా ఉంటేనే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చల్లగాను లేవు, ఎవరికి ఉపయోగం కాదు. 10 మందిని కన్న తల్లి, వింటున్నారా? 10 మందిని కన్న తల్లి 10 మందిని పెంచుంది. తాను ఒక ముద్ద తక్కువ తిని పిల్లలు పెంచుంది. 10 మంది కలిపి ఒక తల్లిని పెంచలేదు ఈరోజు. అలా నీ తెల్లి, అలా నా తల్లి అనుకుంటే మనం ఇంత నోడు అవుతామా? ఆ కాలం చాలా కష్టకాలం, అది బ్రతికే కాలం కాదది. కానీ ఈ కాలంలో అన్ని సౌకర్యాలు నీకు ఇచ్చిన, అన్ని నీకు ఇచ్చిన తల్లిని చూడటానికి, తండ్రిని చూడటానికి వంతులు వాదాలో నువ్వు చల్లగాను లేవు, గుడికి మాత్రం వచ్చేస్తున్నావు. ఎక్కడికి వచ్చేస్తున్నావు? అందుకే చూడండి, పరీక్షలు రాసిన వాళ్ళు అందరూ పాస్ అవ్వరు అంటేనా? చర్చకు వచ్చిన వాళ్ళు అందరూ పర్లేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, నేను వెళ్తానా లేదని. పర్లోకం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అక్కడ? కలేజా ఉండాలి చెప్పడానికి, కలేజా ఉండాలి. నేను వెళ్తాను. చల్లగాను లేవు, దేవుని ఉపయోగపడవు. కనీసం చర్చ తొట్టడానికి కూడా మాకు దయకుందండి. మనం పంపు చూసుకుంటామా లేదా? మరి వీళ్ళు ఎవరు తెలుస్తాడు? ఇది ఎవరి ఇది? ఆ బలుపు పోయింది అనుకో, మీ ఇంట్లో బలుపు పోతే ఏం చేస్తున్నావు చెప్పాలి. ఎక్కమంటారా? నీ ఇంటి మీద నీకు బాధ్యత ఉన్నప్పుడు ఈ ఇంటి మీద కూడా నీకేముండాలి? ఇక్కడ సౌకర్యాలు చేసే అన్నిటినీ కూడా ఆయన అనుభవించడానికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చల్లగాను లేవు, మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరు ఎలాగున్నారో తెలుసుకోవాలి. చల్లగాను వెచ్చగాను ఉండిన మేలు. ఎలాగున్నావు? దేనికి పనికి రాని స్థితిలో ఉన్నావు. కనుక నేను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. బస్సులో కూర్చుంటావు, ముందోళ్ళు ఊసారు బయట, నీ మీద ఊసారా బయట ఊసారా? గాలికి ఏం చేసింది? ఎలా చూసావు? కొంతమంది అయితే గొడవ చేసుకుంటారు, కానీ ఆమె నీ మీద ఊయలేదు. ఒకరోజు యేసుప్రభు మీద ఊసారు కావాలని. ఊసారండి? అక్కడ కావాలని ఊసారు, ఇక్కడ కావాలని ఊయలేదు. బయట ఊసింది, గాలికి వచ్చి పడింది. నీ మీద పడతాదని నాకు ఊయలేదు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? నా నోటనున్న ఉమ్మును తీసి నీ మీద పేరు తీసేస్తాడంట. పంచాయతీలో పేరు ఎప్పుడు తీసేస్తారు? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ రాయించుకుని పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది. అందుకే బాబు గారు ఏరేస్తున్నాడు. ఆయన ఉన్నా సరే చచ్చిపోవడం సర్టిఫికెట్లు తెచ్చుకుని ఎన్నో కథలు జరుగుతున్నాయి. కానీ గమనించండి, పేరు ఎప్పుడు తీసేస్తారు? చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా నోటిలో ఉమ్ము తీసేస్తానండి. ఉమ్మంటే నీ పేరే. ఆయన నోరంటే పుస్తకమే. పుస్తకంలో లిస్టులో నీ పేరు తీసేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయగలవు?
రేషన్ కార్డు తీసేస్తే కొడబెట్టేస్తాం, వెళ్ళిపోయి వేసి ముందు కొడబెట్టుకో, పళ్ళకి కట్టేస్తావు, గోడ మీద తప్ప ఇంకేమీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా నోట్లనున్న ఉమ్ము తీసి వేస్తాను. తర్వాత తిడతాం మొదలెట్టాడు లెక్కెట్టుకోండి. ఎవరినే సరిలేనోడిని తిడతా మొదలెట్టాడు లెక్కెట్టాలి. ఒకటే, ఎవరో నువ్వు, అమ్మా ఎవరో నువ్వు, ఎవరిని తిడతామలా మనం? మన కొంపల దగ్గర ఎవరిని తిడతాం? కుర్రోడు మాట్లాడకపోతే ఏమంటాం చెప్పలే? మన సమరం అంతా మన కొంప దగ్గర జరుగుతుంది, నీ రాకాస్థానం అంతా కొంప దగ్గర జరుగుతుంది, నీ గయ్యాలితనం అంతా కొంప దగ్గర జరుగుతుంది, నీ సీడత్వం అంతా కొంప దగ్గర జరుగుతుంది. కానీ చర్చిలో ఎలా ఉంటావు అంటే పావురం కూర్చున్నట్టు కూర్చుంటాం. ఒకటో మాట వినలేని వాళ్ళు తిడతాం. ఏ దమ్ముబాకి అంటామా? మాట వినలేకపోతే కదా అక్కడ మాట ఇన్ని రోజులు తిడతాడా, వినలేని వాళ్ళు తిడతాడా? సంఘంలో ఉన్నారేమో చూసుకోవాలి, సంఘంలో ఉన్నారేమో చూసుకోవాలి. దేవుని కుటుంబం అంటే ఎవరంటే ఆన్లైన్ పేరుకి వచ్చేవాళ్ళు దేవుని కుటుంబం. ఆన్లైన్ ప్రార్థన రాకుండా ఆదివారం ఎగేసుకు వచ్చేస్తున్నాం అనుకో, వీళ్ళ సందర్శకులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు కరెక్ట్ కాదు. ఆన్లైన్కి వచ్చేవాళ్ళే కరెక్ట్. ఆన్లైన్కి వస్తే మనం నిద్ర సరిపోదండి. ఇంటికాడ కూర్చో, నీకు నిద్ర పట్టుకుంటే ప్రార్థన చేస్తాను. నేను చేయలేదా? చేస్తే జరగదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దౌర్భాగ్యుడవు. రెండోది, ఇదంతా మా పేరోళ్ళండి, కాలనీ అంతానండి. ఇంకోటి కొంచెం మా పేరోళ్ళు మా కనిపెడుతుంటో తెలుసండి. నువ్వెవరో అది బతుకుంటాడు, ఒక పూట తీసుకెళ్ళేవాళ్ళు లేదు. నేను బతుకుంటుండగా ఇది తిన్నావని అడిగేవాళ్ళు లేరు. చచ్చిపోయే కొత్త రాకపోతే ఏం చేస్తారు? చీడ వదిలిపోయింది, దైద్యం వదిలిపోయిందని. దిక్కుమాలిన వాడు. మన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీ కొరకు ఒక్కడు ప్రార్థన చేసేవాడు ఉంటే, గ్లోరీ, నీ కొరకు ఒక్కడు ప్రార్థన చేసేవాడు ఉంటే వారు ఎన్నడూ దిక్కుమాలిన వారు కాదు. ఒక కుటుంబంలో ఉన్నవాడికి పడతలేదు, ఒక ఇంటి పేరు పడుతుందా? నాన్నవాడికి పడుతుందా? ఈరోజు ఎవరికి వారే, ఒకరి సంగతులు ఒకరికి సంబంధం లేదు, పట్టించుకోరు. కానీ మాకు చాలా బలంగా ఉందండి, మరి ఆతో పెట్టుకోకండి రా బాబు. 10 మంది కుటుంబం కలిగిన వాళ్ళు మన ఊళ్ళో ఉన్నారు, బతుకున్నారు. ఏమన్నా నిన్న ఆయన మేము 5 అక్క చెల్లెళ్ళు ఏమనుకుంటున్నాం? మేము మడత పెట్టేస్తాం. ఖండబలం, ధనబలం, అధికార బలం. దేవుడు కానీ చూస్తే చల్లగా నీకే బలమో లేదు. దిక్కుమాలిన వాడు. దేవుని స్తోత్రం. రెండోది చూసారా ఎలాంటి అవార్డులో? ఈ అవార్డులన్నీ ఇక్కడ తగ్గించుకోవాలి, చెప్పాలండి. మూడోదండి, దరిద్రుడవు. బట్ట కడుతున్నావు, తిండి తింటున్నావు, బ్రతుకుతున్నావు. ఏ బ్రతుకు? దరిద్రమైన బ్రతుకు బ్రతుకుతున్నావు. దరిద్రుడవును. నాలుగోదండి, గుడ్డివాడు. నీకు తెలియట్లేదు, వాక్యం నీ కోసం రాయించిన, ఈ కాలానికి వర్తమానికుడు పంపిన, ఎన్నో రుజువులున్నా సాక్ష్యాలున్నా నీ కళ్ళు కనబట్టలే, కనబడదు. ఎందుకంటే వర్తమానం అందరికీ కాదు. ఎఫెసీ 1:4 ఉన్న వాళ్ళకే వర్తమానం. జగత్ పునాలు వేయబడక ముందు ఎవరినైతే ఎన్నుకున్నారో, చూశారో, పిలుచుకున్నారో వారికే వర్తమానం.
దేవుని స్తోత్రం కలుగును. ఈ నమ్మనోళ్ళు, ఎరగలేనోళ్ళు, లోబడలేనోళ్ళు ఒక రోజు వస్తారు. అయ్యా అయ్యా మేమొచ్చాం, మేము విన్నాం, కానీ ఆ రోజు నమ్మడానికి మాకు రుజువులు కాక నమ్మలేక ఊరుకున్నాం. కానీ ఇప్పుడు నిజమని నమ్ముతున్నాం పరలోకం పోవడానికి. ప్రాణతాడా? చూసారా? నాలుగోది ఎవరంట? గుడ్డివాడు. లవోదీయ సంఘకాలం అంతా గుడ్డి సంఘకాలం. ఈ డినామినేషన్ అన్ని ఇందులోకి వస్తాయి, ఈ సంఘ శాఖలన్నీ ఇందులోకి వస్తాయి. వాక్యాన్ని నమ్మని ప్రతి వాడు గుడ్డివాడే. నువ్వు బీటీహెచ్ చేసినా, డీడీ చేసినా, ఎల్ఎల్డీ చేసినా, ఎన్ని రకాలైన డిగ్రీలు చేసినా, వాక్యాన్ని నమ్మని ప్రతివాడు, వాక్యమును ఎరగని ప్రతివాడు, వాక్యాన్ని చేర్చుకోలేని ప్రతివాడు గుడ్డివాడే. ఈరోజు పాస్టర్లే గుడ్డోడు. ఇంకా చెప్పనా చెప్పనా? పాస్టర్లే కుక్కలు. ఆ మాట నువ్వు చదవకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా చదువు. ఎవర్రా కుక్కలో? పాస్టర్లే కుక్కలు. ప్రవక్త యెషయా చెప్తున్నాడు, మోగ కుక్కలు అన్నాడు, అరగని కుక్కలు అన్నాడు. ప్రియమైన సోదరులారా, గుడ్డివాడు ఇంత తేటగా దేవుని వాక్యం చెప్తున్నా, ఇంత తేటగా దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్నా, నువ్వు నమ్మలేకపోతున్నావంటే నువ్వు అద్దుడవు. బాహ్యమైన కళ్ళుతో నువ్వు అన్ని చూడగలుగుతున్నావు, వాక్యాన్ని చూడలేకపోతున్నావంటే నీకు ఆత్మీయ నేత్రాలు లేవు, ఆరో ఇంద్రియము నీకు లేదు. వాక్యాన్ని చూడాలంటే, వాక్యాన్ని చదవాలంటే, వాక్యాన్ని వినాలంటే, వాక్యాన్ని చేర్చుకోవాలంటే ఈ కళ్ళు కాదు, ఆరో కన్ను నీకు ఉండాలా. ఆరో ఇంద్రియము నీకుంటేనే ఆ మరుగు చేయబడిన, ఆ మర్మమయ్యున్న విషయాలను నువ్వు చూస్తావు. అందుకే దేవుని కన్నని వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఆమె ఆమె ఎవరామె? సమరయ స్త్రీ. ఎవరు బాగు చేయలేదు ఆమెను, అందరూ ఆమెను చెరిపారు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళ కాదు, ఎవరు కూడా ఆమెకు సొంతం కాదు. ఆయన అడుగుతున్నాడు, ఆమెను చూసే టైపు మారిపోయింది, ఆమెను చూసే, ఆయన్ని చూసే నడక మారిపోయింది, ఆయన్ని చూసే పాపం కడబట్టుకుని ఓల్డేజ్ లోపల జాయిన్ చేయాలి. కానీ ఎలా నడుస్తుంది? ఇలాంటి కష్టం నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. చాలా సూపర్ గా ఉన్నాడు. కాబట్టి మనకేమైనా లైఫ్ లాంగ్ ఉండేది ఏమైనా దొరుకుతుందేమో అనుకుని వచ్చింది. కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంభాషణ స్టార్ట్ చేశాడు, కడబట్టుకొచ్చింది కానీ చేదట్టు రాలేదు. చాలా మంది బైబిల్ చెప్తారు కానీ పాటల పుస్తకం లేరు. కానీ హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం అద్దం, దువ్వుని, కోను, పౌడరీ, ఫెయిర్ అండ్ లవ్లీ, కాస్మెటిక్స్. ఒక ఆమె ఎలాగ తెచ్చిందంట నవమాక దగ్గరికి, ఇది పెట్టట్టుకు వచ్చిందంట. నవా అన్నాడంటే ఇదేటన్నాడంట, ఇవన్నీ నీకు చెప్పకూడదయ్యా, ఇవన్నీ మాకు సంబంధించి అన్నది. నువ్వు వెళ్తే వెళ్ళి కానీ దానికి పర్మిషన్ లేదన్నాడు. లూథరన్, బాప్టిస్ట్, పెంతెకోస్తు, క్యాథలిక్, ఆ మిషనం, ఈ మిషనం, ఈ మిషనం, ఆ మిషన్లో నువ్వు ఎలాంటి బాక్స్ రెట్టుకెళ్ళినా ఓకే, కానీ ఇక్కడ సెట్ అవ్వదు. ఇక్కడ దేవుడు రానివాడు అనుమతి లేదు. ఇవన్నీ కూడా యెహోవాకు హేయమైన కార్యాలు. చాలా చక్కగా దూకొచ్చిందని తల జటేరు చూడని ఇక్కడికి ఇప్పెట్టి వదిలేస్తారు సార్.
దెయ్యం వస్తారు కూడా నిజమే, నువ్వు నమ్మడానికి చెప్పట్లేదు. మా చర్చలో ఒక ఆమె అలాగే చెప్తాను వాక్యాన్ని అక్కడ కూడా. అమ్మగారు ఇంటికి వెళ్ళిందంటే ఎరబోసుకుంది. మళ్ళీ ఎరబోసుకున్నది ఎగిరిపోకుండా ఉండాలంటే ఏం చేయటం? చిన్నదే దయ్యం వచ్చింది కూడా. ప్రార్థన చేయమని కౌరెట్టింది. ఎందుకు వచ్చిందన్న కిట్టేశాడండి. అయినా ఆ చిన్న గేట్ ఉంది చూసారా, చిన్న గేట్ కింద ఏముంటది? గ్యాప్ ఉంటుంది కదా, అందులోంచి వచ్చేస్తున్నాడండి. ఎవరో బావగారా, మధ్యగారా, చుట్టమా, ఎలాగొచ్చేస్తున్నాడు? ఎంత సందులోంచి వచ్చేస్తున్నాడండి. నేను కెట్టి ఎత్తనాను, వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడు? అప్పుడు నేను అన్నాడు, ఎక్కడికి వెళ్ళావు కన్నా? నువ్వు వారంలో ఎక్కడికి వెళ్ళావంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళావు. ఎలాగెళ్ళావు? నువ్వు వాక్యాన్ని దాటిపోకూడదు. నీ ప్రవర్తన అంతటి మీద అబ్షాలోము తల అందం కొరకు పెంచాడు. ఏం చేశాడు? చెల్లెల్నే పాడు చేశాడు. తల చాలా అందం అండి, తల చాలా అందం. పెళ్లి కొడుకుని చూడటానికి బోడిగుండుగా ఉన్నప్పుడు వెళ్తే కుదరదు, తల ఉన్నప్పుడు వెళ్ళాలి. బోడిగుండగా ఉన్నప్పుడు వెళ్ళావనుకో సొట్లన్నీ కనబడతాయి, టిక్కర్లన్నీ కనబడతాయి. అక్కడ అవన్నీ కప్పేదే తల. అలాగని చెప్పి ఈరోజు చూడండి, యవనస్తులు జట్లు ఎత్తున్నారు, ఎయిర్ బ్యాండ్లు ఎడుతున్నారు. యవనస్తులు తల పెంచుతున్నారు. పెంచకూడదు. పురుషులు తల పెంచకూడదు, స్త్రీలు కటింగ్ వేయకూడదు. ఆ తలే ఆమెకు ఇవ్వబడిన పైటు చెంగు. మీరు వేసుకునే పైటు చెంగు ఊడిపోద్ది, మీరు వేసుకునే పైటు చెంగు కవరింగ్, కానీ అది లైఫ్ కాదు, శాశ్వతం కాదు, స్థిరమైనది కాదు. మీకు ఇవ్వబడిన తలే పైటు చెంగుగా ఇవ్వబడ్డాయి. అది ఆమెకు ఘనము, అది ఆమెకు గౌరవం, అది ఆమెకు మర్యాద, అది వధువు యొక్క లక్షణమై ఉన్నది. వ్యతిరేకం ఏది చేయకూడదు. వ్యతిరేకం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి బోధ చేస్తున్నావు అని అర్థం. 4వ మాట ఏమంటండి? 5వ మాట, గుడ్డివాడు. గుడ్డివాడు ఏమంటే గుడ్డివాడు. కళ్ళు బాగా కనబడాలని కాటుకు రాస్తారు చాలా మంది. ఏం రాస్తారమ్మా? రాయొచ్చా? కాటుకు ఎవరు రాసుకుంటుంది? రాహాబు రాసుకుంది. రాహాబు ఉద్యోగం ఏంటి? బయట వాళ్ళని ఆకర్షించాలంటే ఎలా కనబడాలి? ఏమండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మనలాంటి వాడికి అత్తింటికి వెళ్తే ఇల్లు కూడా ఎవరు, కానీ మన దగ్గర ఉన్న నీతి వాళ్ళ దగ్గర లేదు. ప్రభు నమ్ముకోవడం అంటే ఎంత అంటో తెలుసా? దేవుని స్తోత్రం. గుడ్డివారు, వాక్యాన్ని నమ్మని ప్రతివాడు, వాక్యమును ఎరగని ప్రతివాడు, వాక్యాన్ని వెంబడించని ప్రతివాడు, గుడ్డివారికి పరలోకం లేదు. వారికి పరలోకం ఏంటంటే ఉదయకే కప్ప అనుకుంటుందంట. అబ్బా నా లైఫ్ ఎవరికి వస్తుంది అనుకుంటుందంట. కానీ ఆ నీటిలోంచి పైకి వస్తే నీదంటే ఏటో నీకు తెలుస్తుంది. ప్రవక్త అన్నాడు, చేపకు నీరు ఉండాలి, నీరు తాగి బతికేంత చేప. మొక్కకు నేల ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఆ మాటలు. చేపకేముండాలి? మొక్కకేముండాలి? మనిషికి ఎవరు ఉండాలి?
దేవుడున్నా. నువ్వు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతకలేను సోదరుడా, నేను బ్రతకలేను స్నేహితుడా. నీరు లేకపోతే చేప బ్రతకలేదు, భూమి లేకపోతే మొక్క బ్రతకలేదు, దేవుడు లేకపోతే మనిషి బ్రతకలేదు. గుడ్డివారు, నువ్వెంత చదువు చదివినా వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే నువ్వు గుడ్డివాడు. 6వ మాట, నాకు 2 మీటర్ల 25 పాయింట్లు అయితే పుల్లు, మీ 6 మూరల చీర కొలత ఎంత? చీర కొలత ఎంత? 6 మూరల జాండో కొలు. ఉద్యోగం ఏముంది? 10 ముక్కులు ఉద్యోగం ఉందా మన దగ్గర? రేపు పొద్దున్న వెళ్ళిపోలు 6 మీటర్లు చీర కొలు కప్పట్లేదు. ఈపు కనబడుతుంది చూడండి, చాలా మంది పొట్ట కనబడతారు చూడండి. 60 మీటర్లు బ్లౌజ్ అవ్వకపోతే మీటర్ తీయించుకో, నీ వాళ్ళే కదా కప్పుకునేది. నువ్వు మీటర్ తీసుకుని ఆ వాళ్ళు కప్పుతావా? నీ శరీరం నీ భర్తకు తప్ప. ఈరోజు పబ్లిక్ షో పీటీ ఉషాలాగా ఇక్కడికే, కొంతమందికి అయితే స్లీవ్లెస్, హ్యాండ్లెస్. బైబిల్ అలాంటి వస్త్రాలు ఎవరో కట్టలేదు. అందుకే పెళ్లిళ్ళకి చాలా విలువైనవి కొనేస్తా ఉంటారు. నేను తింటాను, అది అయ్యా తప్ప మళ్ళీ దానికి 10 చీరలు కొనుక్కో, రోజు కూడా పెట్టు. ఏమి నడిమంత్రం చీర వచ్చిందమ్మా, రోజు కూడా కడుతుంది. ఈమె ఎక్కువ తప్ప సంపాదిస్తాడు, ఇక్కడ పోదు అనుకుంటాను పోనీ. దేవుడు నిన్ను ఆ స్థాయిలో పెట్టాడు, దేవుడు కృపనిచ్చాడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. బైబిల్ ఏం చెప్పింది? తిమోతి పత్రికలో పౌలు గారు, ప్రభు మాత్రం కంచ, బెనారస, మంగళూరా, బెంగళూరా, మంగళగిరా, ఉప్పారా, నీ మొహమా? ఎలాంటి వస్త్రాలు కడుతున్నారా? ఎక్కడిదక్కడే పబ్లిక్ షో కట్టొచ్చారా? వధువు కట్టొచ్చా? వధువు కట్టొచ్చా? ఎదవ కట్టు పడుకున్నారా? ఎదవ కట్టు, వధువు కట్టు. వధువు దేవునికి భయపడు. ఇన్నిసార్లు తిప్పి కట్టిన ఏమన్నాడు? దిగంబరివే. ఆ రన్నింగ్ చేసేటటువంటి పీటీ ఉషాలా కనపడాలని దాంట్లో నీ మీద అయితే ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. కానీ భక్తి కాదు, వాళ్ళకి సత్యం తెలియదు, వాక్యం తెలియదు, దేవుడు తెలియదు. అయినా నీకు అన్ని తెలుసుంది, అన్ని ఎరుగుండి చేయగలుగుండి. పోనీ మీరేదో తగులట్టారనుకో, మీ పిల్లలు నేర్పించేదేటి కొసమట్ల అని ప్రభుత్వం అంగీకరించేది. చర్చలో పంజాబ్ లో అంగీకరించాడా? టైట్ బట్టలు వేసుకోవచ్చా?
ఈ ఆడపిల్లలు ఎలాగెడుతున్నారంటే ఆ మంగనా కుక్కలు చిరుగుకొని చిరిగిపోయాడు పిచ్చోళ్ళు. ఇక్కడ చిరిగిపోతే ఇక్కడ ఎక్కడైనా చిరిగిపోతే. రావు చెప్పాడు ప్యాంటు కొన్న జిప్పు కనబడకూడదు, కానీ చొక్కాలు ఎక్కడికి ఏళ్ళ మంది గుళ్ళో పెద్ద భోజనం వేస్తారు. తీసుకొచ్చా నువ్వు అనుకుడు కదా యోగ్యత ఉందా నీకు? ఎన్ని వస్త్రాలు కట్టినా నువ్వు దిగబ్బుంది. పెళ్లి కుమార్తెకు దేవుడు ఇచ్చిన వస్త్రాలు 19 ప్రకటన 19:6 పెళ్లి కుమార్తెకు వధువుకు దేవుడు ఇచ్చిన వస్త్రాలు. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన ఉరుముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు చదవండి ఒకరు ప్రభునకు దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించండి. కదిగో వస్తుంది మనందరికీ ఒకే రోజు గొర్రె పిల్ల వివాహ మహోత్సవము రాబోతుంది. ఆ మహోత్సవానికి ఎవరి భార్య? గొర్రె పిల్ల భార్య. ఎవర గొర్రె పిల్ల? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. సంతోషపడి ఉత్సాహించి ఆయన్ని మహిమపడతామని చెప్పగా విన్నాను. ఆమె ధరించుకునేటకు ప్రకాశమానమైన నిర్మలమునైనా బెనరస కంచె ఉప్పాడ మనకు నచ్చింది అది. బట్టలు వెళ్ళామనుకో తాల్పడి వచ్చేటండి మొత్తం అన్ని కింద ఏం చేయాలా? నువ్వు తీసుకునేది ఒకటి అసలు బాగాలేదు. ఇక్కడ అంతా ఓల్డ్ మోడలే. మరి నీకు ఏ మోడల్ కావాలి? ఏ మోడల్ కావాలి నీకు? కొత్త మోడల్. నీ ముఖం కొత్తగా ఉందండి, మాట్లాడదండి. కరోనాలో ఎవడో కొనలేదు, ఆ స్టాక్ అంతా మనం నమ్ముకోవాలి కదా. నీకు అర్థం అవ్వలేదు. నువ్వు బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు ఒకడైతే వేస్తాడు, నువ్వు బట్టల షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత డ్రింక్ ఎత్తాడు, సోఫా మీద కూర్చోబెడతాడు, తివాసి మీద కూర్చోబెడతాడు, 10 లైట్లు వేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళుకి అందం మోసం. బట్ట చూస్తే అందం కాదు, బట్ట కడితే అందం. అందుకే అక్కడ బొమ్మలకి వేస్తా చూడు. మనకేమన్నారా? మన పనికి మన కళ్ళుకి ఆమె వస్త్రాలు ఎలాంటి ఏంటండి? వెనకటి కాలంలో కట్టుకునేవారు నేత. ఇప్పుడు అంతా మిషన్ వర్క్ కావాలి, అంటే మిషన్ వర్క్ కావాలి. ఒకసారి ఒక ఆవిడ బ్లౌజ్ కుట్టించుకున్నారు, 7,000. 8,000 అంత అవసరమా? అంటే అంత అవసరమా? చూడండి, సామాన్యమైన చీర తీసుకుని దానికి వర్క్ చేస్తున్నారు. తిండేమో సరిగా తిన్నాం, దాన్ని మొయ్యాలంటే ఓపిక వస్తుంది. ఏమా కరెక్ట్ కదని చెప్పి
ఇది కళ్ళు ఆకర్షణ వద్దన్న దానికి పాపం చూడండి. ఎన్ని కట్టినా దిగంబరు. యేసు ప్రభు చెప్పిన వస్త్రాలు కడతలేదు, సన్నపు నార వస్త్రములు ఆమె నియబడిను. అవి పరిశుద్ధులా, లెల్లిని కాదు, లెల్లిని కాదు. ఏ వస్త్రం కూడా నీకు పరిశుద్ధత ఇవ్వదు. దేవుడు చెప్పిన వస్త్రమే నీకు పరిశుద్ధతనిచ్చేది. అవునండి, ముగిస్తాను. వాక్యం ఏం చెప్తుందో గమనించ. దేవుని పిల్లలమని చెప్పుకోవడం గొప్ప కాదు, తగిన జీవితం కావాలి. అందుకే మన ప్రవక్త బోధించాడు, నీ జీవితం ఈ సువార్తకు సరిపోతుంది. ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడు ఆయన? సన్నపు నార నేత వస్త్రములు. ఇగో నీ వయసు ఎంత, ఇలాంటి బట్టలు కట్టేది కట్టకూడదా? కట్టకూడదా? నాతో పాటు రాజమండ్రి సెంటర్ దగ్గర, నాతో పాటు రాజమండ్రి సెంటర్ దగ్గర వాళ్ళు వేసే యూనిఫార్మ్ అలాంటిది. అక్కడ వయసుతో నిమిత్తం వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకోవాల్సిందే. నేను వేసుకోనండి, మా ఇంటి దగ్గర ఉన్న చీర కట్టుకుంటానంటే కుదరదండి. విన్నారా? ఆ జైల్లో 1982 మంది ఉన్నారు పిల్లలు. ఏ పిల్లలేమో జైల్లోకి వెళ్ళి డెలివరీ అయిన పిల్లలు 3000 మంది ఉన్నారు ఆడవాళ్ళు. ఎవరేమో జైలు అనుభవించిన శిక్ష నేత వస్త్రాలు ఇస్తారు వాళ్ళు. ఇంటి దగ్గర వస్త్రాలు కట్టిన వాళ్ళు. దానికి అంత రూల్ ఉంటే, జీవం లేని దానికి అంత రూల్ ఉంటే, ఎరగని దానికి అంత రూల్ ఉంటే, నశించిపోయే దానికి అంత రూల్ ఉంటే, ఇక్కడ ఎటువంటి రూల్ ఉండాలి. అందుకే అంటాడు ఆయన, నువ్వు దిగంబరివి, దిగంబరివి అని ఉన్నానని ఎరుగక. చూసారా, సోకు ఎక్కడ తగ్గదు కదా. చెప్పాలి, రాజీ మడం నేను అడాక మెతుకులు లేకపోయినా అంటే ఏమనుకుంటున్నావు? అరిటాక్ కూడా అలాగంటదంట, నేనేటంటదంట. కొద్ది గాలి అయితే ఏమైపోతాయి, రూపం లేకుండా పోతుంది. ఏమంటున్నాడండి? నాకేమిటి కొదువా, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదు. నేను 600 మంది కొడుకులు కలిగి తల్లిని. ఒకడు కూడా నాకేంటి కొదువా, నాకేంటి, నేనేంటి, అలా ఉన్నానని ఎరుగక. తర్వాత మాట ఏమన్నాడమ్మా? ఇంకా అమ్మా, చేసి ఉండునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్ల ఏమవసరం, తెల్లని వస్త్రం ఎవరు కట్టుకుంటారా? సాగులైన వాళ్ళు కట్టుకుంటారు. ఎవరు కట్టుకుంటారు? సాగులైన వాళ్ళు. సార్ అంటే ఎవరు? ఇక్కడ ఏమంటున్నారు? నీకు తలంబ్రాలు వచ్చినాడు, నీకు తెలంగాణ, నీ గ్యారెంటీ ఉందా? అందుకే చూడండి, చాలా మంది అంటారు, దేవుడా వెళ్ళిపోయావా,
ఎవరిని నేను చెప్పలేదా? వెళ్ళిపోతానని చెప్పలేదా? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతాం. మరి అన్యాయం చేయకపోతే ఏం చేస్తాడు? ఆ అన్యాయమే చేస్తాడు. ఇగో ఈయన న్యాయం చేస్తాడు. ఆ 6 అన్యాయం చేశాడా లేదా? అక్కడ ఈయన న్యాయం చేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆయన న్యాయం చేస్తాడనే కదా. నీ దిశమలు సిగ్గు కప్పుకోవడానికి చాలా మంది బంగారంతో కప్పారు. బంగారం కప్పుతుందా? దేవుడే ఒక మంచి స్పెషల్గా నీళ్ళు చేస్తే మళ్ళీ ముక్కులు కుట్టించి చెవులు కుట్టించి శివుడు కప్పురాట్లేదా? ఎలా పట్టుకుంటే అంటే ఇక్కడ కరాలకి ఇక్కడ మెచ్చిపోతే అంతా మెచ్చిపోయినట్టేనేమో. అదో దేవత తెలుసా నీకు? ఇదో దేవత, ఇదో దేవత. ఈ విగ్రహాలన్నీ కూడా మేలో ధరించుకుని ఇక్కడ కూడా వచ్చి బైబిల్ కట్టుకుని ఇక్కడ పెద్ద పోజు కొట్టేస్తాను. దేవుడు రానవడా? దేవుడు రానవాలని ఆయన చెప్పినట్టు బాబా గుడికి వెళ్ళామంటే అన్ని తీసేయాలి. ఈ గుడికి వెళ్ళామనుకో ఈ పాత్ర ఎంత మంచి తెలుసా? గొడవే. నువ్వు ఎక్కడి నుంచి చెరుగొడ్డు తోకలాగా వెనక దాకా ఏలేసుకుని వెళ్ళినా అసలు ఆయన పల్లెత్తు మాట కూడా ఈయన మొదలెట్టారంటే ఆయన కోసం కాదు చెప్పేది, నీ కోసం, నీ క్షేమం కోసం. ఒక తీయలేదు, అలాగే చేసుకున్నావు, గబుక్కుని చచ్చిపోయావు. వాటి కోసం మళ్ళీ ఆటలు పడవా? నాకెత్తానన్నది ఆవిడ, నాకెత్తానన్నది చెప్పేవాడిని నాకెత్తానన్నదా? చచ్చిపోయి ఆటం లేదు, ఎట్టుకోసం ఎడుపు. అంతకంటే విలువైనది ఈ జీవితం. మనం డబ్బుని బంగారాన్ని సంపాదించాం, మనల్ని సంపాదించదు. నా సంఘములో దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందారు. 70 కాసులు బంగారం దేవునికి ఇచ్చారు. ముక్కులు సాగిపోయి మూతులు సాగిపోయినాడు కదా, అంత అందమైన వాడు. ఈ పాస్టర్ గారు చూశారు. ఎలా పుట్టావు? కార్లు ఎట్టుకుని పుట్టావా? ఆలుగులు ఎట్టుకుని పుట్టావా? కన్ను ఎట్టుకుని పుట్టావా? దేవుని స్తోత్రం. నాకేంటి కొద్దువా? నాకేమి కొద్దువా అనుకో. నీకులాగా అనుకున్నారు కరోనాలో, నీకులాగా అనుకున్నారు కరోనాలో. మీద పడి అడవడానికి కూడా, నా బంధువుని తెచ్చుకోవడానికి కూడా, ముట్టుకోవడానికి కూడా, రుణం తీర్చుకునే స్థితి కూడా. ధనము చూసి దగపడకు, బలము చూసి భంగపడకు. ఆ రోజు వస్తుంది. అనాథులుగా చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయి ఏడవలసిన రోజు వస్తుంది. అందుకప్పుడు అన్నాడు, నీ కన్నులు బాగా కనబడినట్లు
నా యొద్దకు వచ్చి రేపు ఆదివారం నుంచి రాసుకుని వచ్చాడు కనుక అదిగో పాస్టర్ గారు ఖాతా కొనుక్కోమన్నాడు, రాసుకోమన్నాడు, కాబట్టి మేము రాసుకుని వచ్చామంటే అలా నువ్వు నాకు కనపడ్డావు అనుకో, శుభ్రంగా తొక్కంతా వచ్చా. అందులో మొహమాటం ఏమీ లేదు. మాకు పార్సు జరిగింది, ప్రభురాత్రి సంస్కారం తీసుకుంది. చుట్టూ ఉన్నాయనుకో ముట్టుగా పెడతాయి. విన్నారా విన్నారా? కాళ్ళు కట్టడానికి ఏముంటున్నాయి ఇక్కడ? ఎట్టుకోవచ్చా? నువ్వు ఎత్తుకున్నావు అనుకునేది ఎవరితో సమానం? ఎక్కువ రాసిన పెట్టుకుని ఉంటుంది. పొరతలో వెళ్ళినా చెప్పండమ్మా, అందరూ చెప్పండి. ఆ మాట అనుభూతి కావట్లేదా? ఆ మాట అనుభూతి కావట్లేదా? ఏం చిన్నతనం వస్తుందా? ఎవరు చెప్పండి, ఎవరు? 365 రోజులు దానికి బాత్ చేసిన దాన్ని బతికేది ఎంతో ప్రియమైన 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 అని చెప్పి ముక్కు కమ్ముకుంటిచ్చావు అనుకో, ఇద్దరు పెడితే బురదలోనా? మీ ఊళ్ళో బురదలు ఎడతాయేమో, మా ఊళ్ళో బురదలు ఎడతావు. అలాంటి బతుకు మంది ఒప్పుకున్నవాడు. అలాంటి బ్రతుకుని ఆయన ఏం చేశాడు? ఇలాంటి బ్రతుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు, ఇలాంటి పరిస్థితులను కలగజేశాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే మనం చేయాలి. ఆ కాటుక ఏదో కాదు, అది పరిశుద్ధాత్మని కాటుక. పరిశుద్ధాత్మని కాటుక కొనుక్కోవాలి. చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు అమ్ముతారు, రేపు నుంచి కొనుక్కోవాలి. పరిశుద్ధాత్మను కొనుక్కుంటే అదే నీ జీవితాన్ని చక్కపరుస్తుంది. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవి గలవాడు. ఆ దుద్దులు ఉన్నంతసేపు చెవులు వినబడవు, ఆ స్టార్లు ఉన్నంతసేపు చెవులు వినబడవు. ఇక ఆయన మాటలు వినబడాలంటే ఫ్రెష్ గా తయారవ్వాలి. దానినే బైబిల్ చెప్పింది, మారు మనసు. మారు మనసు, మారు మనసు పొందని 99 నాకొద్దు. మారు మనసు పొందిన ఒక్కడి చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాటుకు నా దగ్గర కొనుక్కోండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె, నీళ్ళు ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? 6 అన్నారు. హలో నీళ్ళట్రా. అందుకే సంస్కారం తెలియని నమస్కారం పెట్టకూడదు. ఏమా విన్నారా? ఇంటి చేద్దాం అంటాను, ఇంటి చేద్దాం. నీళ్ళకు మీరు వెళ్ళాలి నా ఇంటికి. కొంతమంది భార్య నిలబిస్తారు, ఓయ్ నీళ్ళట పశువు అనుకున్నాడు. వాక్యం తెలియనప్పుడు నీకు గౌరవం లేకపోయినా వాక్యం తెలుసుకున్నాక గౌరవించు. భార్య అంటే ఏమనుకుంటున్నావు? జీవితంలో అర్థండి. ఆమె ఉంటేనే నీకు లైఫ్. అందుకే మా బాత్రూమ్ ముందు వెళ్ళిపోయింది. మా బాత్రూమ్ గారు వెళ్ళిపోయింది, హాయ్ హాయ్ అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు వచ్చినాయి తిప్పలో, ఇప్పుడు నాకు వచ్చినాయి బాధలో. దేవుని స్తోత్రం. 6 ఎవరైనా సరే ప్లీజ్. ఇది లోకువా, ఈమె వారికి లోకువా. కానీ నా యేసు వచ్చాడు. ఆయన దర్శనం చూసారా? ఆయన సంభాషణ చూసారా? ఎవన్నాడు? దాహముగా ఉంది, నీళ్ళు ఇస్తామంటే నుంచి అది మర్చిపోయానయ్యా, తోడుకునేది మర్చిపోయాను. తోడుకునేది కాదు అక్కడ, అది యాకోబు బావి. రాళ్ళు ఉండే బావది. ఆ
కడబట్టుకుని ఆ రాళ్ళు అట్టుకుంటూ కిందకి దిగుతూ పైకెక్కాలి. అది చాలా లోతైన బావి, అది తేలికైంది కాదు. అయినా నీళ్ళు అడిగాడు ఆయన. ఏమడిగాడండి? నీళ్ళు అడిగాడు. నీళ్ళు ఇచ్చింది, ఎలాగోలాగా ఇచ్చింది. తాగేసి అన్నాడు. మళ్ళీ మొదలెట్టాడు, అమ్మా నువ్విచ్చే నీళ్లు నాకు మరలా దాహం వేస్తాయి. నేనిచ్చే నీళ్లు అయ్యా ఎక్కడ దొరుకుతాయి? ఉన్నారు ఇక్కడ, ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? అమలాపురంలో ఈ సాయమ్మ పేటలో మరలా తప్పిక లేని, మరలా దాహమయ్యని, మరలా ఆకలి కొనని, మరలా నీవు నీ స్థితిలో ఉండలేని స్థితిలో ఈ నీళ్లు తాగితే, ఈ వాక్యాన్ని వింటే, ఈ వర్తమానాన్ని వింటే, ఈ చర్చకు వస్తే అక్కడ దేవుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడు దేవుడు. అందుకే ఇక్కడ వధువు ఉంది, అందుకే ఆయన భార్య ఇక్కడ ఉంది. నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నడు ఆకర్షణ. ఏమంటే అలాంటి కూడా కావాలా దేవునికి? ఎస్, ఎటువంటి వారైనా ఆయనకు కావాలి. ఎందుకో తెలుసా? ఎటువంటి వారినైనా ఆయన బాగు చేయగల దేవుడు, ఇల్లాలుగా చేయగలిగిన దేవుడు, సంసారిగా చేయగలిగిన దేవుడు. ఆ రోజు యేసు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో, ఆమె గ్రహించిందో, ఈయన మెస్సీయని గుర్తించింది. ఆ రోజే ఆమె జీవితం మారిపోయింది. కొట్టండి చప్పట్లు, చప్పట్లు, చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడే జీవితములను మార్చగలడు. యేసుక్రీస్తు ఒక్కడే బ్రతుకులను మార్చగలడు. యేసుక్రీస్తు ఒక్కడే పరిస్థితులను మార్చగలడు, తలరాతలను మార్చగలడు. సమస్తమును మార్చగలగనే శక్తి యేసుక్రీస్తులో ఉంది. అందుకే ఆయనే మన ఆకర్షణ. చూసారా? ఆమె జీవితం మారిపోయిందా? అది ఆదివారం అయి ఉండొచ్చు, యేసుని కలుసుకునే రోజు. సోమవారం పొద్దున వచ్చారు మళ్ళీ కస్టమర్లు. హలో, సోమవారం పొద్దున వచ్చారు కస్టమర్లు. ఏమన్నది ఈమె? ఏమన్నది? ఏమన్నది? నేను యేసుని చూశాను, నేను మెస్సీయను చూశాను, నా రహస్యములన్నీ పట్టబయలు చేశాడు. ఇక నేను అలాంటి దానను కాను. క్రీస్తు కొరకు నేను మారిపోయాను, వాక్యం కొరకు నేను మారిపోయాను, పరలోకం కోసం మారిపోయాను, ప్రభు దగ్గరికి వెళ్ళాలని మారిపోయాను. నన్ను ఆరుగురు మార్చలేకపోయారు. ఆరుగురు నాకు నరకాన్ని చూపించారు, ఆరుగురు నన్ను బాధలు పెట్టారు, ఆరుగురు నన్ను ఏడిపించారు. నా దుఃఖాన్ని కట్టారు, నా బాధలు తీర్చాడు, నన్ను పవిత్రపరిచాడు. ఆయన నన్ను ఆకర్షించాడు. కడ వదిలేసింది, సమరయ ప్రాంతం వెళ్ళింది, ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చెప్పింది. నేను యేసును చూశాను, నేను యేసును చూశాను. పాట పాడదామంటే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పైన పెళ్ళి అవుతుంటే కింద ఏం చేస్తుంది? పెళ్లి కూడా పైన ఉంటే కింద పెళ్లి కూతురు కింద ఏం చేస్తుంది? బట్టలు కట్టుకుంటుందా? పిల్లలకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చెడిపోయిన సమరయ స్త్రీని, అస్థిరమైన సమరయ స్త్రీని, ఎవరికి అవసరము లేని సమరయ స్త్రీని, మంచి పేరు లేదు, మంచి జీవితం లేదు, మంచి బ్రతుకు లేదు, సరైన సాక్ష్యం లేదు, నా యేసు మరల ఆమెను పునరుద్ధరించాడు, మరల ఆమెను పునరుద్ధరించాడు.
ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు, మంచి బ్రతుకునిచ్చాడు. ఇక ఆమె సమరయ స్త్రీ కాదు, ఆమె ఇల్లాలు. హల్లెలూయా. ఎండవేళ వెళ్ళింది, ఎంతో అలసిపోయింది. అలసట తీర్చగలిగేవాడు ఉన్నాడు, సేద తీర్చగలిగేవాడు ఉన్నాడు అక్కడ, నిన్ను ఓదార్చేవాడు ఉన్నాడు అక్కడ, నీ కన్నీటిని తుడిచేవాడు ఉన్నాడు అక్కడ. నా ప్రియమైన సోదరి సోదరులారా, పాడైపోయిన సమరయ స్త్రీని ఆకర్షించింది జీవము గల దేవుడు. జీవము గల దేవుడు ఆకర్షించాడు. ఓ కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాల్లో మన జీవితాలు కూడా అలాగున్నాయి, మన బతుకులు కూడా అలాగున్నాయి, మన కుటుంబాలు కూడా అలాగున్నాయి, మన పిల్లలు కూడా అలాగున్నారు. ఈ రోజు మన కుటుంబాన్ని ఆకర్షించిన దేవుడు ఆయనేనా? మంచి మార్గంలో పెట్టిన దేవుడు ఆయనేనా? మనకి కూడా పునరుద్ధానం కలిగిందా? మనకి కూడా పునరుద్ధానం కలుగుతుందా? మరలా పునరుద్ధరిస్తాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, అది మరలా నీకు ఇవ్వడానికి. యోవేలు గ్రంథములో అన్నాడు, దొంగల పురుగులు తినేసిన దానిని, చెడ పురుగులు తినేసిన దానిని, మిడతలు తినేసిన దానిని, పసరు పురుగులు తినేసిన దానిని మరలా నేను నీకు ఇస్తాను. నా కోసం నువ్వు ఏది పోగొట్టుకున్నావు, నా కోసం నువ్వు ఎవరిని వదిలేసుకున్నావు, అవన్నీ కూడా మరలా తిరిగిస్తాను. ఆయన పిలుస్తున్నాడు. ఆయన మాట విందామా? ఆయన ఎంతకు వస్తామా? ఎవరు మనకు నిత్య జీవాన్ని ఇస్తారు? ఎవరు మనకు పరలోకం ఇస్తారు? ఎవరు మనకు శాంతినిస్తారు? ఎవరు మనకు నెమ్మదినిస్తారు? ఎవరు మన జీవితాలు మారుస్తారు? ఎవరు మన బ్రతుకులు మారుస్తారు? యేసుక్రీస్తు ఒక్కడే మనలను మార్చగలిగిన దేవుడు. నీ పాత రోత జీవితాన్ని ఆయన మరుపనే సముద్రంలో పాడేసి నిన్ను ఈ రోజు ఒక లిల్లీ పుష్పంగా చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను ఒక పరిమళ వృక్షంగా చేస్తున్నాడు. ఒక పువ్వు అనేది జీవితాన్ని మారుస్తున్నాడు. ఆ ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ఆకర్షిస్తున్నాడు. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి? వాక్యమే మనల్ని ఆకర్షించింది. ఈ వెలుక్కి పురుగులు రమ్మని పిలిచారా? ఆ ఎగురుతున్న పురుగులు ఎవరు రమ్మన్నారు? వెలుతురు ఆకర్షించింది. ఒకప్పుడు మన చీకట్లో ఉన్నా, ఒకప్పుడు మన పాపములో ఉన్నా, ఒకప్పుడు మన అంధకారంలో ఉన్నా, ఒకప్పుడు యోగ్యత లేని వారిగా ఉన్నా, దేవుడే మనల్ని పిలిచాడు. మన బ్రతుకులు బాగు చేశాడు, మన జీవితాలు బాగు చేశాడు, మన పరిస్థితులను బాగు చేశాడు. ఈ రోజు ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు. నీకంటే ఒక సాక్ష్యం ఇచ్చాడు. యేసే ఇదంతా చేసింది, దేవుడే ఇదంతా చేసింది. ఆ పర్వతం మీద ఆకర్షణ వాక్యమే మనల్ని ఆకర్షించాడు. ఇంతకంటే మంచి స్థలం మరొకటి బైబిల్ అంటుంది, సుఖశాంతులు కలిగిన స్థలం ఇది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇంటి దగ్గర సుఖం లేదు, నిద్ర పడతా లేదు, అప్పులు బాధలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, సమస్యలు. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ లోటును తీర్చగల దేవుడు ఆయన. నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నీకు శాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నా ప్రియమైన సోదరి సోదరుడా, మనల్ని ఆకర్షించింది సెల్ ఫోన్ కాదు, మనల్ని ఆకర్షించింది వాక్యం. ఈరోజు మనం చూస్తే లోకం నిన్ను ఆకర్షిస్తుంది. క్రైస్తవుని కూడా భయంకరమైన స్థితిలో మారిపోతున్నారు. అవకాశవాదులుగా మారిపోయారు. వద్దన్న పాపాల్లో పడిపోతా ఉన్నారు, చెడిపోతా ఉన్నారు. ఈనాడు మనం చూస్తే ఆకర్షణ. క్రైస్తవుల యుండి కూడా రాజకీయాలలో అది మన పని. రాజకీయం నిన్ను ఆకర్షించిన, లోకం నిన్ను ఆకర్షించిన, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈరోజు మనం చూస్తే రంగులు ఆకర్షిస్తున్నాయి.
ఫ్యాషన్ ఆకర్షిస్తుంది, అందచందాలు ఆకర్షిస్తున్నాయి. ఆయన ఎక్కువ సౌందర్యం అక్కర్లేదన్నాడు. నేనే నిన్ను అందమైన దానిగా, అందమైన వాడిగా చేశాను. నిజమేనా? నిజమేనా? ఈనాడు మనం చూస్తే లోకంలో మర్యాదల కోసం ఆ ఫ్యాన్ ఇచ్చిన వరకు దాని మీద నీ పేరు ఉన్నా, నీ పేరు పరలోకంలో ఉందా? ఫ్యాన్ మీద ఉంటాయండి. వేలిగిపోయిందనుకో ఆగిపోతుంది, నువ్వు కూడా ఆగిపోతావా? పాయలు కాలిపోయిందనుకో ఆగిపోతుంది, నువ్వు కూడా ఆగిపోతావా? చెప్పరే. వైండింగ్ కాలిపోయిందనుకో నువ్వు కూడా ఆగిపోతావా? ఫ్యాన్ మీద నీ పేరు ఉండడం కాదు. యేసు ప్రభు దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి సరిగ్గా పడలేదు, జీవగ్రంథం. ఇంకో పుస్తకం ఉంది. జీవగ్రంథంలో పేరైనా తుడిచిపెట్టినేమో కానీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు కూడా తుడిచివేయబడదు. ఏ గ్రంథంలో పెట్టుకుందాం మన పేరు? ఏ గ్రంథంలో? గొర్రెపిల్ల జీవగ్రంథంలో. అందుకే ఆత్మ చెప్పుచున్న మాట. ఎలాంటి చెవులు ఉన్నాయి? ఎలాంటి చెవులు ఉన్నాయి? వినపడుతుందా? ఆకర్షణ. లోకం నిన్ను ఆకర్షించిన వెళ్ళొద్దు, పాపం నిన్ను ఆకర్షించిన వెళ్ళొద్దు. లోకంలో ఉన్న కార్యాలు నిన్ను ఆకర్షించిన వెళ్ళొద్దు. సంక్రాంతి వచ్చిందంటే కొంతమందికి కోడి పందాలు ఆకర్షణ. ఓ పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు, ఈ సంవత్సరం ఎంతమంది వెళ్ళారు కోడి పందాల కంటే? 45 వెళ్ళారంట ఆ సంఘంలో. ఇందులో పెద్దలు ఉన్నారు, ఇందులో డేకేలు ఉన్నారు, ట్రస్టీలు ఉన్నారు. ఏ పిచ్చిపోలేదు వాళ్ళకి చెప్పాలి. అన్ని ఆశలు వదిలేసుకోవాలి ప్రభు దగ్గర. నూతన పరచబడాలి, కడగబడాలి. కుక్క కక్కి మళ్ళీ ఊరంతా తిరిగి ఎక్కడ కక్కైనా అక్కడికే వస్తుంది. ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారు. అలా చేయొద్దు. కడగబడిన పంది మన అలా చేయొద్దు, అలా ఉండొద్దు. మారు మనసు అనేది ఒకసారి, బాప్తిస్మం అనేది ఒకసారి, మరణం అనేది ఒకసారి. మనకి నచ్చినప్పుడల్లా ఉండదు. కాబట్టి ఈ రాత్రి ఎవరు మిమ్మల్ని ఆకర్షించారు? నేను పరిశుద్ధుడను కనుక అంతా పరిశుద్ధుడు. ఇంకా పరిశుద్ధులుగా ఉండాలంటే మనం చాలా చెక్కబడాలేమో, పైనుంచి చెక్కుకుని రావాలేమో. పైనుంచి ఎంతమందికి ఇంకా పైనుంచి చెక్కబడాలి? హల్లెలూయా. మనము పూర్తిగా చెక్కబడితేనే కానీ మనము పరిపూర్ణము కాలేము. అందుకే బైబిల్ అంటుంది నీతీకరణ. నీతీకరణ అంటే మారు మనసు, బాప్తిసం. శుద్ధీకరణ అంటే తెగిపోవాలా. బెండకాయలు కోయడం కాదు, బీరకాయలు కోయడం కాదు. అన్నారు ఇక్కడ అందరూ. శుద్ధీకరణ వచ్చినప్పటికి ఏం చేయాలి? శుద్ధీకరణ వచ్చినప్పటికి ఏం చేయాలి? అన్ని రాలిపోవాలి. కాలేస్తే మామిడికాయలు ఏమైపోతాయి? అప్పుడే పచ్చడి టైము. ఏ టైము? రాలిపోయిన కాయలు. అది చూస్తావు నువ్వు నెత్తి మీద పళ్ళు వేసుకుని. అది ఎక్కువ కాలం ఉండదు పచ్చడే. పోగులకు చూడకో, నాణ్యత వైపు చూడు, క్వాలిటీ వైపు చూడు, నిజమైన దాని కొరకు చూడు, యథార్థమైన దాని కొరకు చూడు. బైబిల్ చెప్తున్నది. నీతీకరణ దాకా వచ్చావు. శుద్ధీకరణ చేయాలంటే ఇంకో మెట్టు చెప్పాలి. మెట్టు ఎక్కాలంటే త్యాగం భరించాలా? ఎవరేమన్నా భరించాలా? దేవుని కోసం భరించాలా? శుద్ధీకరణ అయిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల. ఈ 3 సంఘంలో జరగాల.
ఎంతమంది ఈ మూడు నెరవేరుస్తారు? నీతీకరణ వరకు ఎంతమంది వచ్చారు? చేతులు దించేయండి. శుద్ధీకరణ వరకు ఎంతమంది వచ్చారు? శుద్ధీకరణలోనికి రాలేని వాళ్ళు ఎంతమంది చేయాలి? శుద్ధీకరణకు రాలేని వాళ్ళు ఇక నువ్వు చెయ్యత్తా పోయినా మరిచిపోకు. నువ్వు మారుస్తున్నాయన్నీ కూడా ఆయన శుద్ధీకరణ పొందాలా? శుద్ధి చేయడానికే కదా యేసు రక్తం కార్చాడు. శుద్ధి చేయడానికే కదా యేసు బలైపోయాడు. శుద్ధి చేయడానికే కదా యేసు శ్రమ పడ్డాడు. 2 శుద్ధీకరణ, 3 పరిశుద్ధాత్మ నింపుదల. వాక్యంలో ప్రవేశిస్తే వాక్యమే నిన్ను నూతనమైన వానిగా, నూతనమైన కుమారునిగా, కుమార్తెగా చేస్తుంది. కాబట్టి ఈ రాత్రికాలం మందు నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరు నిన్ను ఆకర్షించారు? వాక్యం. వాక్యానికి వెల కట్టేది ఎవరి దగ్గర లేదు. దీనికి వెల కట్టలేదు. అంత విలువైన వాక్యం నిన్ను ఆకర్షించింది. నిన్ను ఆకర్షించింది వాక్యమే. ఆ బెతస్తా కోనేరు దగ్గర ఆ కుంటివాడిని ఆకర్షించింది వాక్యమే. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ కుంటివాడిని ఆకర్షించింది వాక్యమే. ఈరోజు మిమ్మల్ని ఆకర్షించిన వాక్యంలో నిలబడుతున్నారని పరీక్ష చేసుకోండి, పరీక్షించుకోండి. ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను ఆకర్షించినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకు, ముందుకు సాగిపో. ఎబ్రిలకు రాసిన పత్రికలు అంటాడు, సంపూర్ణ మగుటకు ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. చెప్పాలి, ఆగిపోవద్దు. సాగిపోదామా? 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 ఇది సాగిపోయే వర్తమానమేనా? ఇది పరిశుద్ధపరిచే వర్తమానమేనా? ఇది నిన్ను బలపరిచే వర్తమానమేనా? ఇది నీ రూపురేఖలు మార్చే వర్తమానం